BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే వనిజ గారు. నమస్తే అండి. వనిజ గారు, రకరకాల దోషాలు ఉంటున్నాయి, రకరకాల ఇబ్బందులు పడుతున్నామని చెప్పి మనకి అనిపిస్తూ ఉంటుంది జనరల్గా. ఎక్కడో ఏదో మిస్టేక్ చేసామేమో, చేయాల్సింది చేయలేదేమో, ఇది చేస్తే ఓకేనేమో, ఇట్లాంటి ఆలోచన కూడా వస్తుంది. ముఖ్యంగా పితృదోషాల గురించి అనుకుంటూ ఉంటాం. ఇంట్లో ఏదైనా పెళ్లిళ్ళు జరగకపోయినా, సంతానం కలగకపోయినా పితృదోషం ఉందని చెప్పి మనం వింటూ ఉంటాం గురువుల దగ్గర నుంచి. వీటి నివారణకి ఎట్లా, ఏం చేయాలి, అసలు పితృదోషం ఎందుకు ఏర్పడుతుంది అంటారు? ఓకేనండి. అయితే ఈ పితృదోషం విషయానికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక ఇంట్లో ఒక 5గురు ఉన్నారనుకోండి, ఒక ఫ్యామిలీ, మదర్ అండ్ ఫాదర్, వాళ్ళకి ఒక 3 పిల్లలు ఉంటే, ఒకవేళ వాళ్ళ ఫాదర్కి పితృదోషం ఉంటే మిగతా పిల్లలకి పితృదోషం ఉండదు, ఒక్కరికే ఉంటుంది. ఆ ఫ్యామిలీలో ఒక్క మెంబర్కే వస్తుంది పితృదోషం. రియల్లీ? ఎస్. ఓకే, యా. లేకపోతే ఆ సంతానంలో ఒకరికి పితృదోషం ఉంటుంది, మొత్తం 3కి ఉండదు. జాతకాలు చూపిస్తే కూడా మీరు చూడండి, ఎప్పుడైనా ఎవరైనా ఒక్కరికి మాత్రమే పితృదోషం ఉంటుంది ఆ ఇంట్లో. ఓకే. సో జనరల్గా ఇప్పుడు ఏం చెప్తారంటే, చాలా మందికి వెళ్ళేటప్పుడు మీకు ఈ ప్రాబ్లం ఉంటే మీకు పితృదోషం ఉంది అనేసి జనరిక్గా చెప్పేస్తూ ఉంటారు. కాబట్టి అట్లా చెప్పినవి నమ్మకుండా సిమ్టమ్స్ ని బేస్ చేసుకుని మీకు పితృదోషం ఉంది, సో ఈ నివారణ కాదు. ఇప్పుడు నేను చెప్పిన ఒక 2 రీజన్స్ చెప్పాను. పెళ్లిళ్ళు కాకపోవడము, సంతానం ఒకటి. సంతానం కాకుండా ఇంకేమున్నాయి, ఇంకా ఎలా తెలుస్తుంది మనకి? ఇంట్లో చాలా అశాంతిగా ఉండడం ఒకటి. ఎవరైనా ఒకరు బెడ్ రిడన్ అయిపోయి ఉంటారు ఇంట్లో కంటిన్యూస్ గా అన్నమాట. మనకి బ్లాకేజెస్ అన్ని విషయాలలో, బిజినెస్ లో బ్లాకేజెస్ ఉంటాయి. ఇంకా చూడండి, పితృదోషాలు ఉంటే మనం సడన్ గా అన్ని ప్రిపేర్ చేసుకుంటే, ఏదైనా ఒక పుణ్యకారానికి చేసుకోవడానికి గట్ట ఏదో ఒక రకంగా అది ఆగిపోతుంది. అండ్ అదొకటి. 99% మన వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. జస్ట్ లాస్ట్ ఇంకా రేపటికి చిన్న ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక ఇంపార్టెంట్ టాస్క్ ఉంది, మీకు ఒక మనీయో ఏదో రావాలి, అన్ని డాక్యుమెంటేషన్ అంతా కంప్లీట్ చేసుకున్నారు, మీరు మీ ఇల్లు అమ్మేయాలి, రేపు పొద్దున వాళ్ళు వచ్చి మీకు అడ్వాన్స్ ఇవ్వాలి, అంతే. ఆ లాస్ట్ మినిట్లో డ్రాప్ అయిపోతాయి. సో ఇట్లాంటివన్నీ ఇండికేషన్స్, అంటే మనకి పితృదోషాలు ఉన్నాయి అనేసి ఇంట్లో ఎప్పుడు చూసినా అశాంతి, అట్లాంటి ఏ పని మొదలు పెట్టినా గొడవలు జరగడము, అండ్ అబార్షన్స్, ఫ్రీక్వెంట్గా అబార్షన్స్ అయిపోవడము. అబార్షన్స్ ఇవన్నీ నార్మల్గా నాగదోషాలు ఇట్లాంటివి ఉన్నా కూడా అవుతాయి, బట్ పితృదోషం ఉంటే కూడా అయిపోతుంది అనమాట. అయితే ఈ ప్రాసెస్ అంతా ఏంటంటే, ఒకసారి మనము పాస్ట్ లైఫ్స్, సోల్స్ ఇవన్నిటికి కనెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే, ఒక ఇంట్లో 3 సంతానం ఉన్నారంటే వాళ్ళ పాస్ట్ లైఫ్స్లో ఎవరెవరో అయి ఉంటారు కదా. సో వాళ్ళలో ఒకరికి పితృదోషం అంటే, ఎవరికైతే ఆ పితృదోషం ఉందో వాళ్ళు మాత్రమే ఆ రెమెడీస్ అన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఎక్కువ ఏంటంటే, డిజబిలిటీతో ఉన్న పిల్లలు కొంతమందికి ఉంటారు, డిఫరెంట్గా ఉండే పిల్లలు కొంతమంది, అంటే స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లలు, వాళ్ళు కూడా పితృదోషం ఉంటేనే పుడతారు ఆ ఇంట్లో అనమాట. ఆ స్పెషల్ నీడ్స్ వాళ్ళకి ఎక్కువ ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే, ఎవరికైతే పితృదోషం ఉందో వాళ్ళు లాస్ట్ లైఫ్లో వాళ్ళు కంప్లీట్ చేయకపోయిన ఏవైతే టాస్క్స్ ఏవైతే ఉంటాయో, వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేని ఇవన్నీ ఉంటాయి కదండి, ఏదేదో ఉంటాయి, రకరకాల పేరెంట్స్ని చూసుకోకపోవడం ఉంటుంది, ఇంకొకటి ఉంటుంది, అవన్నీ చాలామంది ఏంటంటారంటే, వాళ్ళకి కర్మ ఇవంతా సరిగ్గా చేయలేదు కాబట్టి అట్లా అవుతుంది, ఇవన్నీ అంటూ ఉంటారు. కాకపోతే డీటెయిల్డ్గా ఆస్ట్రాలజీలో చూసుకుంటే కనుక దేనివల్ల వాళ్ళకి ఆ బ్లాకేజెస్ వస్తున్నాయని తెలుస్తుంది అనమాట. సో దాని గురించి మనము ఈ సోల్స్, లాస్ట్ లైఫ్స్ అవన్నీ ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడదాం, అది చాలా డెఫినెట్గా అవుతుంది. అయితే ఇప్పుడు స్పెసిఫిక్ టు పితృదోషం ఉన్న వాళ్ళు ఏంటంటే, ఇట్లాంటివన్నీ ఉంటే, ఇప్పుడు అవి ఉంటేనే ఇట్లాంటివన్నీ, ఇప్పుడు నేను అన్నాను కదా కొంచెం స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లలు పుడతారు, అట్లాంటివి కూడా ఉంటాయి. సో అట్లా ఉన్నప్పుడు ఒక్కసారి జాతకాలు చూపించుకొని ఏమేమి రెమెడీస్ చేయాలి అంటే, నేను చెప్పే సింపుల్ రెమెడీస్ ఏం చేయాలి, మామూలుగా వాళ్ళకి మనము రెగ్యులర్గా ఆబ్దికాలు అవన్నీ చేస్తూ ఉండాలి. చాలామంది ఏంటంటే, మాకు ఆనవా లేదని ఆపేస్తూ ఉంటారు. ఒకవేళ ఆనవా లేకపోతే కనుక వాళ్ళ పేరు మీద ఏదో ఒక రకంగా గోసేవ చేయొచ్చు, గోదానాలు అవన్నీ చేయొచ్చు, వాళ్ళ పేరు చెప్పేసి ఇట్లాంటివి చేయొచ్చు. లేదు అంటే అమావాస్య అట్లా వచ్చినప్పుడు వాళ్ళ పేరు మీద ఎవరికో ఒకరికి ఎంతో కొంత, బ్రాహ్మణులకి, పేద బ్రాహ్మణులకి, అట్లాంటి వాళ్ళకి ఏదో ఒకటి అంటే జస్ట్ ఏదో వాళ్ళ పేరు చెప్పి ఇచ్చేసేయండి అంతే. పెద్ద పెద్ద పూజలు చాలామంది అంటారనమాట, మాకు ఆనవా లేదు, అది చేసిన తర్వాత మాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. అట్లా ప్రాబ్లమ్స్ ఏమి స్టార్ట్ అవ్వవు. యాక్చువల్గా ఏంటంటే, పితృదేవతలు కాబట్టి మనకి భగవంతుడి ఆశీర్వాదం ఎంత ఇంపార్టెంటో, ఆ పితృదేవతల ఆశీర్వాదం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. సో ఈ పితృదేవతలకు పూజలు చేసేటప్పుడు
జనరల్‌గా ఏంటంటే మనము మన తాత, మా నాన్న వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు అట్లా కాకుండా మీరు మనసులో ఒకసారి ఏం చేయండి, మీ జన్మలు ఎన్నైతే ఉన్నాయో, మీరు ఏ జన్మలో ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నారో ఎవరికీ తెలీదు. ఇదే ఫ్యామిలీకి సంబంధించి మాత్రం డెఫినెట్‌గా కాదు. కాబట్టి మీరు చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోవడానికి గాను పితృదోష నివారణ పూజలు అట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో, హ్మ్. అందుకని ఈ మీకు ఈ పితృపక్షాలొచ్చినప్పుడు అవును. అవన్నిటప్పుడు ప్రాపర్‌గా మీరు వాటిని యుటిలైజ్ చేసుకోవాలి. మనకు తెలీదు. నేను ఇంతకుముందు ఎప్పుడన్నా మీకు రివీల్ చేశానో లేదో, ఈ పితృపక్షాలొచ్చినప్పుడు ఆఫ్‌కోర్స్ అందరి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. సో, అవన్నీ పోవడానికి గాను ఎప్పుడు ఈ పితృపక్షాలొచ్చినప్పుడు ప్రతిరోజు ఏదో పిండి దీపం పెట్టి నేను ఆ 15 రోజులుంటాయి కదా! మన హ్మ్. 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 భాద్రపద హ్మ్. మాసంలో హ్మ్. వచ్చే 15 రోజులు. అవును. ఆ 15 డేస్ ఏం చేస్తానంటే పిండి దీపం ఆ! గోధుమ పిండిలో కొంచెం పసుపేసి ఒక దీపం పెట్టేసి హ్మ్. 4 ముఖాలు ఉన్న దీపం తయారు చేసి అందులో ఆవ నూనేసి కొంచెం నల్ల నువ్వులేసి దీపం పెట్టుకుంటా. నాకదెవరో మా గురువుగారు చెప్పారు. సో, అది కంటిన్యూ అవుతా. సో, ఇక్కడ ఏమవుతదంటేనండి, ఇప్పుడు ఇలా లేదే మనకు రూల్స్ మనకెవరో ఒకళ్ళు చెప్తారు. వాళ్ళ మీద నమ్మకంతోటి ఎళ్ళిపోతాం. అంతే. ఆ నమ్మకంతోటి ఎళ్ళినప్పుడు ఆ వర్క్ కంప్లీట్ అయిందంటే మనకు అది గురి అలా మిగిలిపోతూ అంతే ఉంటది. సో, కదండీ! నేను చేసేది మాత్రమే ఇక్కడ షేర్ చేస్తున్నా. సో, అలా పెట్టి ఒక బెల్లం ముక్క, కొంచెం వాటర్ అవన్నీ పెట్టి సౌత్‌కి తిరిగి మనము వాళ్ళకి పితృదేవతలు ఎవరైతే ఉన్నారో నాకు నాకు తెలీదు కదా! ఇప్పుడు వీళ్ళే అవ్వచ్చు, ఇంకెవరన్నా అవ్వచ్చు అదేనండి. కదా! సో, వాళ్ళందరికీ నాకున్న బ్లాకేజెస్ గానీ, నాకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మమ్మల్ని క్లియర్ చేయండి. క్లియర్ చేసి చల్లగా కాపాడు అని అనుకుంటూ ఉంటే ఆ సారి ఏమైందంటే ఒకసారి సడెన్‌గా ఎక్కడి నుంచి వచ్చిందండి. మాకు అసలు కోతులు రావడం అసల ఎక్కడ లేదు మా ఏరియాలో. హ్మ్. హ్మ్. టక్‌మని ఒక కోతొచ్చేసింది అప్పటికి. హ్మ్. ఓకే. సో, ఆ కోతి ఏం చేసిందంటే వచ్చి డైరెక్ట్‌గా ఆ దీపం ఇట్లా చూసింది. మా కిచెన్‌లోకెళ్ళిపోయి ఆ కిచెన్‌లో డైనింగ్ టేబుల్ మీద ఉన్న బ హాట్ ప్యాక్ ఏదైతే ఉందో అది తెచ్చుకుంది. మొత్తం హాట్ ప్యాక్ తెచ్చేసుకుంది. హాట్ ప్యాక్ తెచ్చుకొని అది అట్లా పట్టుకొని కూర్చుంది. కూర్చొని మా ఇంటి బయటకొచ్చేసాక దాన్ని ఇలా కింద పడేస్తే హాట్ ప్యాక్‌లోంచి ఏవో కింద పడ్డాయి తినేవి. అవి పట్టుకుంది తినేసి. ఈ గోధుమ పిండి దీపం ఏదైతే పెట్టానో అందులోంచి ఒత్తులు తీసేసిందది. ఆ! తీసేసి ఆ పిండి పట్టుకొని ఎళ్ళిపోయింది. మాకు ఇది చూసాక కాసేపు షాక్‌లో ఉన్నాం. ఏంటిదంతా అని. ఆ! దాని తర్వాత మళ్ళీ మాయమైపోయింది. ఇంక మళ్ళీ ఎప్పుడు కనపడలే. నేను తర్వాత మళ్ళీ వస్తదేమో రోజు ఆ పిండి దీపం అంటే ఒకటేంటంటే మనకి ఏదైనా భగవంతుడు గాని, పితృదేవతలు గాని ఏదో ఒక రకంగా మన దగ్గరకొస్తారని మనం బిలీవ్ చేస్తాం. అంతే కదా! కదండీ! హ్మ్. నాకేమనిపించిందంటే ఈ రూపంలో ఎవరైనా వచ్చారేమో సరే ఇంకా అంటే నేను స్టార్ట్ చేసిన ఇయర్ అది. ఓకే. ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ అట్లా అవ్వాక ఇంకా ఆ సంవత్సరం నుంచి నేను ఇంకెప్పుడు మానననమాట. అది కంటిన్యూ చేస్తూనే ఉండే. సో, ఈ హ్మ్. పితృపక్షాలొచ్చినప్పుడు, అమావాస్య వచ్చినప్పుడు, మీ ఇంట్లో పెద్దవాళ్ళు పోయిన తిథి అట్లాంటివన్నీ వచ్చినప్పుడు, వాళ్ళ పేరు మీద ఏదో ఒకటి చక్కటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవడం. వీలున్నవాళ్ళు కాశీ, గయా అట్లాంటి ప్లేసెస్‌కి అట్‌లీస్ట్ ఒక్కసారన్నా ఎళ్లి వాళ్ళ పేరు మీద తర్పణాలు అవన్నీ చేపిచ్చేస్తే సరిపోతది. మీకు ఆనవాళ్ళు లేకపోతే బ్రాహ్మణ ముఖేన చేపిచ్చుకుంటే సరిపోతది. హ్మ్. అండ్ అన్నిటికంటే ప్రధానంగా ఇంపార్టెంట్ యెస్. గోసేవ, గోదానం. హ్మ్. ఇవి గనక ఎక్కువగా చేసుకుంటే మనకు తెలీదు గదా! ఎప్పుడు ఏం చేశామో. ఆ! ఓకే. సో, ఓకే. ఈ ఒక్కటి చేసుకుంటే మాత్రం అన్ని పాపాల నుంచి మనం అన్ని విముక్తులం. దోషాల నుంచి. యెస్. తర్పణాలు వదలటమే కాకుండా ఆ! ఇంకేం చేయొచ్చండి? ఇప్పుడు గోసేవ చెప్పారు. ఆ! ఇంకేమన్నా అంటే అన్నదానాలు కానీ, ఇలాంటి వాటి వల్ల పితృదోషాలు నివృత్తి అవుతాయంటారా వంశీ గారు? చెయ్యొచ్చండి. అంటే వాళ్ళ పేరు మీద చెయ్యొచ్చు. లేదు అంటే నన్నడిగితే ఈ అన్నదానాలు ఇవన్నీ మన కోసమండి. వాళ్ళ కోసం ఏం చేయాలో అది చేయాలనమాట. చాలా ఓకే. మట్టుకు ఏం చెప్తారంటే వాళ్ళ పేరు మీద ఎక్కడన్నా ఇట్లా మొక్కలు నాటమని చెప్తారు. ఓహ్! 10 పితృ మందికి ఉపయోగపడేలాగా. ఏదన్నా మనం ఏం చేసినా 10 మందికి యెస్. ఉపయోగపడేలాగా ఉండాలి. దాని తర్వాత ఏమంటారంటే, ఈ ఎండాకాలం ఇవన్నిట్లో మనం పెట్టే అలాగా ప్లస్ ఈ మనం సమ్మర్స్‌లో అట్లా చూసి చాలామంది ఎవరి పేరు మీద చలివేంద్రాలు అవి సెట్ చేస్తా అవునండి. ఉంటారు. అట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉండాలి. ఏదైనా ఇట్లాంటి పుణ్యక్షేత్రాలకి గట్టా ఎళ్ళినప్పుడు వాళ్ళ పేరు మీద ఎవరికో ఒకళ్ళకి కొంచెం దానాలు అవి చేస్తే సరిపోతదండి. అదే కాకుండా ఇంకా ఇంపార్టెంట్‌గా మనకేం తెలుసంటే, వాళ్ళు ఏవైతే మనం చేయాలనుకుంటున్నారో మనం పూజలు చేస్తేనే సరిపోదు. వాళ్ళ లెగసీ ఏదైతే ఉందో దాన్ని దాన్ని ముందుకు కంటిన్యూ చేయాలి. తీసుకెళ్తూ ఉండాలండి. ఏదో పూజలు చేసేస్తాము. వాళ్ళు ఉన్నప్పుడు బాగా చూసుకోకుండా వాళ్ళకి లేనప్పుడు ఇవన్నీ ఎంత చేసినా అది నంబర్ 1 వేస్ట్. రెండోదేంటంటే వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం అంటే మంచి కోరికలైతే గనక అయన్నీ మనం తీరుస్తూ వెళ్ళిపోవడమే అనమాట. ఓకే. వాళ్ళకేదో కోరిక ఉంటది. మా పిల్లలు పలానా పొజిషన్స్‌లో ఉండాలి. పలానా ఇలా నేను నేను పోయిన తర్వాత కూడా వాళ్ళు ఇవి కంటిన్యూ చేయాలి.
వాళ్ళు ఏవైతే కంటిన్యూ చేశారో ఆ లెగసీ కంటిన్యూ చేయాలని చాలా మందికి ఉంటుంది. అవును. సో అది కంటిన్యూ చేయగలగాలి. అట్లా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఎక్కడున్నా, అండ్ వాళ్ళు దీవిస్తారు మనల్ని అంతే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే నమస్తే. అండి.